దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ జంట మిస్సింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. రాజా రఘువంశీని అతడి భార్య సోనం రఘువంశీ తన ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం పోలీసులు వీరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజా రఘువంశీ కుటుంబీకులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ముఖ్యంగా అతడి సోదరి శస్త్రి రఘువంశీ కన్నీటి పర్యం అవుతున్నారు. సోనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా శస్త్రి తన మనోవేదనను పంచుకున్నారు. అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్త కంటే ప్రియుడే ఎక్కువని అనుకుంటే అతడితో వెళ్ళిపోవచ్చు కదా, అన్యాయంగా నా అన్నను ఎందుకు చంపావు అని ప్రశ్నించారు. రాజా, సోనం ఇద్దరి అంగీకారంతోనే తన తల్లిదండ్రులు వారికి వివాహం చేశారని చెప్పారు. ప్రియుడితోనే కలిసి ఉండాలని అనుకున్నప్పుడు సోనం తన అన్నతో పెళ్లికి ఎందుకు ఒప్పుకుందని నిలదీశారు. ఆమె తల్లిదండ్రులు బలవంతం చేస్తే పెళ్లికి ఒప్పుకుందనుకుంటే పెళ్ళయ్యాక కూడా తన ప్రియుడితో పారిపోవచ్చు కదా, కానీ సోనం అవేమీ చేయకుండా అన్యాయంగా నా సోదరుని చంపించిందని శస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. మా అన్నయ్య సోనంతో 7 అడుగులు వేసి 7 జన్మలకు తోడుంటానని ప్రమాణం చేశాడు. కానీ ఆమె 7 రోజులు కూడా మా అన్నతో ఉండలేకపోయింది. నా సోదరుడు ఏం తప్పు చేశాడని చంపేశావు? నీకు వేరొకరు నచ్చితే వారితో పారిపోవచ్చు కదా, ఎందుకు చంపావు? ఒకరికి సోదరుడిని మరొకరికి కొడుకుని ఎందుకు దూరం చేశావు అంటూ ఇన్స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.